హల్లెలూయా. ఏ పరిస్థితి ఉన్నా సరే దేవుణ్ణి స్తుతించి తీరుతాను అని నిర్ణయించుకొని దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, స్తుతించడము అనేది మన నిర్ణయం, మనం తీసుకోవాల్సిన నిర్ణయం, మన నిర్ణయం అది. పరిస్థితులు బాగుంటే స్తుతించడం కాదు, పరిస్థితులు ఎలా ఉన్నా స్తుతించడం అనేది. చాలామంది మన సంఘంలోనే అటువంటి ఎగ్జాంపులరీ రోల్ మోడల్స్ ఉన్నారు మనకి. పరిస్థితులు ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేకపోయినా సరే నేను దేవుణ్ణి స్తుతిస్తాను. ఏమండి, ఇదే ఆరాధన. హై లెవెల్ ప్రైజే ఆరాధన, హై లెవెల్ స్తుతే ఆరాధన. ఏమి జరుగుతున్నా, నాకు ఏ పరిస్థితులు సహకరించకపోయినా సరే దేవుణ్ణి నేను స్తుతిస్తాను. ఆ నిర్ణయం తీసుకోవడమే మనల్ని స్తుతి నుంచి ఆరాధనకి ప్రమోట్ చేస్తుంది. హల్లెలూయా. మనం ప్రమోట్ అవ్వాలండి. సంకీర్తన ఆరాధన సంఘం కేవలం స్తుతించే సంఘం మాత్రమే కాదు, ఆరాధించే సంఘం కావాలి. ఆరాధన అంటే అదే, ఇప్పుడు మనం చెప్పుకున్నదే. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, మనకి సానుకూలంగా లేకపోయినా సరే దేవుణ్ణి నేను స్తుతిస్తాను. ఆయన మంచివాడే, ఆయన నేను ప్రేమిస్తాను, ఆయన ప్రేమామయుడే అని ఎవరైతే నమ్మి మరి ఆయనకి లార్డ్ వీఆర్ విత్ యూ, మేము నీతో ఉన్నాం ప్రభువా, ఇంకా నేను వెంబడిస్తాం తండ్రి అని చెప్పేవారే నిజమైన దేవుని దృష్టికి ఆరాధకులు. హల్లెలూయా. అటువంటి ఆరాధకులుగా మన అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. ఏమంటే ఈరోజు మనము కొన్ని సత్యాల గురించి మాట్లాడుకుందాం, నగ్న సత్యాల గురించి. ఈ మనం మాట్లాడుకోబోయే నగ్న సత్యాలు ఎలాంటివంటే, ప్రతి క్రిస్టియన్ అని చెప్పుకునే వాళ్ళు తెలుసుకోవలసినటువంటి సత్యాలు ఖచ్చితంగా వాళ్ళకి ఉండి తీరాలి. ఫౌండేషన్స్ లాంటివి. అవి లేకపోతే వీ కెనాట్ బి కాల్డ్ క్రిస్టియన్స్. మనము ఈ సత్యాలు మనకి తెలియకపోతే మనము క్రైస్తవులుగా పిలబడలేము, మనం క్రైస్తవులుగా జీవించలేము. అందుకే మనకి ఈరోజు మనం మాట్లాడుకోబోయే సత్యాలు చాలా చాలా సంవత్సరాల క్రితం నేను రాసి పెట్టుకున్నాను దీన్ని, కానీ ఎప్పుడు చూసినా ఆ పేజ్ అట్లా వెళ్ళిపోతుండేది. దేవుడిని అడుగుతున్నప్పుడు, మరి దేవుడు ఏమన్నా ప్రయత్నించేవాడేమో, ఆగు దీన్ని చూడు, నువ్వు కూడా నేర్చుకోవాలా, నువ్వు కూడా ఇంకొకసారి ధ్యానించాలి అని చెప్పేవాడేమో, కానీ వినేవాడిని కాదనమాట. కానీ రాత్రి సమయంలో నేను దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడు దాని దగ్గర నిలవమన్నాడు. నిలిచి చూస్తే ఎప్పుడు మనం మాట్లాడుకున్నట్టే అనిపించలేదు నాకు దాని గురించి. చాలా మెసేజ్లు మనం రిపీటెడ్గా చెప్పుకున్నాం, కానీ ఇది మాత్రం ఎందుకు నాకు అనిపించింది ఎప్పుడు మాట్లాడుకున్నట్లేదే అని. ఎందుకంటే నేను మామూలుగా పాత మెసేజ్ని రాసుకునేవి ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు ఇచ్చిన వాటికి మళ్ళీ వాటిని రివిజన్ చేస్తున్నప్పుడు కరెక్షన్ చేసుకో ఉంటాను. ప్రిఫరెన్స్లు తప్పు రాసుకో ఉంటాను, మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసుకో ఉంటాము. ఎటువంటి కరెక్షన్స్ దీనికి లేవంటే ఏంటి అర్థం? నేను దాన్ని మళ్ళీ చూడాల. కాబట్టి కొన్ని సత్యాలు మనం తెలుసుకోవాలండి. ఎందుకు తెలుసుకోవాలి సత్యం చెప్పండి? మనం సత్యాన్ని ఎందుకు తెలుసుకోవాలి? యేసు ప్రభు ఏం చెప్పాడు? అలా కాదు, సత్యం మనం ఎందుకు తెలుసుకోవాలి చూద్దాం. అందరం వాక్యం చూద్దామండి. 8:32 యోహాను సువార్త 8:32లో ఒక మాట ఉంది చూడండి. 8:32 యోహాను సువార్త. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా 31 కూడా వెళ్ళండి అమ్మా. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. మీరు నా మాటలు విన్నట్లయితే మీరు సత్యాన్ని గ్రహిస్తారు. మరి ఏంటి ఉపయోగం? ఏంటి సత్యాన్ని తెలుసుకొని నెక్స్ట్ వాక్యంలో చెప్పాడు ఏం చేస్తాం? సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంట. ఫ్రీడమ్, స్వేచ్ఛ. ఇక నాకు ఏ భయం లేదు, ఏ టెన్షన్ లేదు. ప్రైజ్ ద లార్డ్. కొంతమందిని చూస్తుంటే బాగా సంతోషం వేస్తుంది నాకు. ఎన్ని కష్టాలను ఎన్నన్నా వెరీ స్పోర్టివ్గా తీసుకుంటారు వాళ్ళు. ఈ మధ్య ఒక సిస్టర్ని కలిసినప్పుడు సిస్టర్ కొన్ని విషయాలు చెప్తుంటే నిజంగా చాలా సంతోషించాం మేము. ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళు. అంటే పరిస్థితులు వాళ్ళు కృంగిపోవడం లేదు, వెరీ స్పోర్టివ్. అలా ఒక్కొక్కసారి దేవుడు మా తోడున్నాడు అని మనకి అర్థమైనప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే మనకు కూడా అర్థమవుతుంది, దీని నుంచి నేను తప్పకుండా బయటికి వస్తాను, దేవుడు నాతో ఉన్నాడు. సత్యం మనల్ని టెన్షన్ లేకుండా టెన్షన్ ఫ్రీ చేస్తుంది.
అందుకే కొన్ని సత్యాలు మనం తెలుసుకోవడము అవసరం. ఓకే, సో యేసు ప్రభు ఎందుకు సత్యం గురించి అంత ఇంపార్టెంట్ ఇచ్చాడో ఇంకొక వచనం చదువుకుందాం. యోహాను సువార్త 17:17. యోహాను 17:17. జాన్ 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి, యెహోవాకి, తండ్రికి. ఏం చెప్తున్నాడు? అయ్యా, వీళ్ళు నాలాగే నీకు ఇష్టమైన పిల్లలు, వీళ్ళని ఏం చేస్తావు? సత్యములో ప్రతిష్ఠ చేయాలా. అంటే వాళ్ళని ఫామ్ చేయాలి, వాళ్ళని స్థిరపరచాలి. దేంట్లో? సత్యము. కాబట్టి ఏమండి, ఇంత సత్యం తెలుసుకున్నాం అనుకోండి, ఎంత ఫ్రీడమ్ దొరుకుతుంది? అంతే ఫ్రీడమ్ దొరుకుతుంది, అంతే స్వేచ్ఛ, స్వాతంత్రం దొరుకుతుంది. ఇంత తెలుసుకున్నాం అనుకోండి, ఎంత దొరుకుతుంది? ఇంతే దొరుకుతుంది. సో నువ్వు ఎంత ఎక్కువగా సత్యాన్ని తెలుసుకుంటావో అంత ఎక్కువగా మనకి స్వాతంత్రం, ఫ్రీడమ్ వస్తుంది. చెప్పండి, పక్కన చెప్పండి. నువ్వు ఎంత సత్యంలోకి వస్తే నువ్వు అంత ఫ్రీడమ్ నీకు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అలాగే మనము విశ్వాసులంగా చెప్పుకుంటున్నాము. చాలామందికి ఇది కూడా తెలుసు, మన విశ్వాసమై ఉన్నామని తెలుసు, యేసుప్రభువుని నమ్ముతామని తెలుసు, యేసుప్రభుని వెంబడిస్తామని తెలుసు, యేసుప్రభు చెప్పినట్టు నడుచుకుంటామని తెలుసు, సంఘానికి వెళ్తామని తెలుసు, ఆరాధన ఇస్తామని తెలుసు, అని తెలుసు వాళ్ళకి. ఒక్కొక్కసారి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు మనకి. ఏంటంటే మన సాక్ష్యం వారికి చెప్పే అవకాశం. ఎందుకోసం నేను నువ్వు యేసుప్రభువుని నమ్మాము అని ప్రశ్న వస్తుంది. వెరీ లాంగ్ బ్యాక్ నేను విశ్వాసంలోకి వచ్చిన కొత్తల్లో నేను రకరకాల ప్రశ్నలు అలా ఎదుర్కొనేవాడిని అట్లా. ఎందుకంటే నేను అన్యుణ్ణి కదా. సడన్గా చర్చిలకి పోవడము, సడన్గా బైబిల్ చదవడము చూసి కొంతమంది డైరెక్ట్ ప్రశ్న వేసేవాళ్ళు నన్ను. ఏంటి బాబు, ఏంటి స్పెషల్ దీంట్లో, చెప్పు, ఇది చెప్పు అని. సో వాటిల్లో ఒక ప్రశ్న నన్ను భలే టెన్షన్ పెట్టింది. కానీ పరిశుద్ధాత్మ దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాను లోపల, ఏం చెప్పాలి ప్రభు అని. దేవుడు ఒక ఆన్సర్ ఇచ్చాడు. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పమన్నాడు. భయపడొద్దు, ఇదే చెప్పు అన్నాడు. వాళ్ళు అటువంటి ప్రశ్న వేశారు, కానీ నేను భయపడకుండా అదే జవాబు చెప్పాను. కాబట్టి మనం యేసు ప్రభువుని ఎందుకు నమ్మాము, కారణం ఏంటి, మన విశ్వాసానికి కారణం ఏంటి, సరైన కారణాన్ని కూడా చెప్పగలిగే స్థితిలో మనము ఉండాలి. అలా ఉండాలంటే ఏం కావాలి? మనకి సత్యము గురించినటువంటి జ్ఞానము మనకి ఉండాలి. చూద్దాం. 1 పేతురు 3:15. 1 పేతురు 3:15. 3:15. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. చాలమ్మా. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అంటే ఏంటి అర్థం? కారణము. మిమ్మల్ని కారణం అడిగే ప్రతివాడికి ఎలా చెప్పాలంట? గర్వంతో, ఇరుసుకు పడిపోయి అటు చెప్పాలా? సాత్వికముతో, తగ్గించుకో, భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి. హృదయముల్లో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. క్రీస్తు ఎవరు? సత్యమే కదా. ఆ సత్యాన్ని మన హృదయంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు మనకి వాళ్ళు అడిగే ప్రశ్నలకి, మన విశ్వాసానికి అసలు సిస్సలైన కారణాన్ని మనము బహు ధైర్యంగా మనము చెప్పగలుగుతాము. సాత్వికముతో మనము దాన్ని చెప్పగలుగుతాం. కొంతమంది మనం తెలుసుకోవాలండి విశ్వాసం. అసలు యేసు ప్రభువులకు నువ్వు ఎందుకు వచ్చామంటే రైట్ ఆన్సర్ మనకు ఉండాలి. ఎందుకు తెలుసా ఈరోజు మనం చెప్పలేకపోతున్నాము కరెక్ట్గా? సత్యం తెలియదు మనకి ఉండాల్సిన ఫౌండేషన్స్ లేవు. ఈరోజు దేవుడు గుర్తు చేస్తున్నాడు, చాలామందికి ఆ పునాదులు లేవు.
కొన్ని పునాదులు అంటే సత్యాలు మనం తెలుసుకోండి, కంపల్సరీ తెలుసుకోవాలండి. అన్నీ అవసరం లేదు. కొన్ని సత్యాలు అయితే ఏమండి మనకి ఈ రోజుల్లో నాకు ఇప్పుడు మర్చిపోతుంది అని పదం, మిస్టరీని ఏమంటారు, మర్మాలు అంటే భలే ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు ఇంట్రెస్టే మర్మాలు తెలుసుకోవాలి. ఓకే, చాలా సంఘాల్లో బోధకులకి దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చుంటాడు, మర్మాలు బోధిస్తుంటారు వాళ్ళు. గుడ్, వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. అయితే ఇన్ని మర్మాలు తెలుసుకొని అసలైన పునాదులు లేకపోతే ఏమవుద్దండి, కూలిపోతాం మనం. ఈ సంఘాన్ని అంత సూపర్ డూపర్గా దాన్ని అలంకరించుకొని చివరికి పునాదులు లేకపోతే ఏమవుతుంది, మనం చేసిన అలంకరణ అంతా వేస్ట్. కాబట్టి పునాదులు బలంగా ఉండాలి. అందరికీ మర్మాలు తెలిసిన అవసరం లేదండి. నేను చెప్తున్నా ఈరోజు యేసు ప్రభు ప్రేరణతోటి, దాని గురించి వర్రీగా బాకండి మీరు. దేవుడు ఎప్పుడు మర్మాలు చెప్పాలప్పుడు చెప్తాడు. మర్మాల కన్నా అవసరమైనటువంటి నగ్న సత్యాలు మనం తెలుసుకో ఉండాలి. అవే పునాదులు మనకి. వాటిలో బలంగా ఉంటే, ఎదుగుతూ ఉంటే మర్మాలు దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు, అలంకరిస్తూ పోతాడు మనల్ని. కాబట్టి కొంతమంది ఉంటారు విశ్వాసులు, సేవకులు, జ్ఞాన భండాగారం, కరెక్టేనా పదం, జ్ఞాన భండాగారం, ఎంతో జ్ఞానం ఉంటుంది వాళ్ళకి. ప్రైజ్ ద లార్డ్. నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది, ఎక్కడి నుంచి వచ్చిందబ్బా వీళ్ళకి ఈ యొక్క ఏ విషయమని అడగండి, గంటలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరు, మాట్లాడగలరు. వెరీ గుడ్. అయితే దేవుడు అది ఇస్తాడు, కానీ వాటికన్నా ముందు మనకి ఏమి కలిగి ఉండాలో అవి చెప్తున్నాడు ఈరోజు. అవి కలిగి ఉంటే వాటి మీద పునాదులు బలపరుచుకొని నిలబడితే ఈ సత్యాల మీద దేవుడు మర్మాలు కూడా మనకు బయలుపరుస్తాడు. ఏంట సత్యాలు అనేది. కొంతమంది విశ్వాసంలోకి ఎందుకు వచ్చావు, యేసు ప్రభువుని ఎందుకు స్వీకరించావు అంటే, నాకున్న రోగాన్ని దేవుడు తీసివేశాడు, అందుకు యేసు ప్రభువుని ఎరిగాను అంటారు. కొంతమంది సాక్ష్యాలు, వాళ్ళని అడిగితే నువ్వు యేసు ప్రభువుని ఎందుకు నమ్మావు అంటే, నాకు ఉద్యోగము ఇచ్చాడు. యేసు ప్రభువుని నువ్వు ఎందుకు యేసు ప్రభువులోకి రావాల్సి వచ్చింది అంటే, దేవుడు మాకున్నటువంటి గొడవల్ని తొలగించి మమ్మల్ని కలిపాడు. ఇలాంటివెన్నో. ఏమంటే నేను కూడా మొదట్లో ఇలాంటి సమాధానాలు చెప్తున్నప్పుడు వేరే ప్రశ్నలు అటాక్ అయినాయి నాకు. దానికి నేను ఏమీ చెప్పలేకపోయాను. ఏంటి తెలుసా, ఇది వాళ్ళు కూడా చేస్తారు కదా, నువ్వు చెప్పేవి వీళ్ళు కూడా చేస్తారు కదా. మళ్ళీ కథ మొదలకి, యేసు ప్రభు స్పెషాలిటీ ఏంటి? ఏమండి, మనకి ఆ సత్యం తెలియకపోతే మనం వెర్రివారిలాగా చూసుకుంటూ పోతాం. నిలవద్దు మన సాక్ష్యం. అంటే యేసు ప్రభువు లోకపరమైనవి ఇస్తాడు, కానీ అవి పునాదులు కాకూడదు. మనకి వేరే పునాదులు ఉన్నాయి, సత్యాలు ఉన్నాయి, అవి మనం తెలుసుకోబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. సో వాటిలో మొదటిది మనకి అందరం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటో తెలుసా? యోహాను సువార్త 14:6. యోహాను సువార్త 14:6లో ఉంది, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ప్రైజ్ ద లార్డ్. దిస్ ఈజ్ ట్రూత్. అంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి, దేవుని మనం చూడడానికి, నిజమైన దేవుని తెలుసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఏంటి ఆ మార్గం? యేసు ప్రభు. దిస్ ఈజ్ స్ట్రాంగ్ ఫౌండేషన్. ఇది అండి పునాది. కన్ఫ్యూజన్స్ ఉండవు. ఇది ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి నగ్న సత్యం. ఇది యేసు ప్రభు ద్వారా తప్ప మనం ఏ మార్గములోనూ మనం నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేము. ఏంటి ఆ ప్రత్యేకత? యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఏమండి, యేసు ప్రభులో ప్రత్యేకత చాలామంది చాలా చెప్తారు ప్రత్యేకతలు. వాటన్నిటిని క్రోడీకరించి కొంచెం ప్రిసైజ్ చేసి
3 విషయాలుగా చెప్పున్నారు కొంతమంది బైబిల్ పండితులు. ఏంటయ్యా యేసు ప్రభువులో ఎందుకు ఆయనే మార్గము ఎందుకు అయ్యాడంటే, కన్యక పుట్టిన ఒకే ఒకడు, అలాగే ఇతరుల పాపముల కోసం మరణించిన ఒకే ఒక వ్యక్తి, అలాగే మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినటువంటి ఒకే ఒక వ్యక్తి. అందుకనే ఈజ్ ద ఓన్లీ వే. అందుకే ఆయన ఒకే ఒక మార్గం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సో ఆయన 14:6 ఆయనే స్వయానగా చెప్పిన మాట అది, ఎవరో చెప్పింది కాదు. ఐ ఆమ్ ద వే, ద లైఫ్ అండ్ ద ట్రూత్, నో బడీ కమ్స్ టు ద ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకి రాడు. నో కన్ఫ్యూజన్స్, నో కిక్కిరి బిక్కిరి, నో అంటే ఉంటుందని బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటారు కదా, తెలుగులో ఏమంటారు దాన్ని? బీటింగ్ అరౌండ్ ద బుష్. అసలైన పాయింట్కి రాకుండా ముసుగులో గుద్దులాట లేదు ఇక్కడ, స్ట్రైట్ పాయింట్. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవడను రాడు. ట్రూత్. పరలోకానికి మార్గము ఆయనే చెప్పాడు అన్నమాట. ప్రైజ్ ద లార్డ్. సో ఈ విషయాన్ని మనం అందరము తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఇది, స్ట్రాంగ్ ట్రూత్. ఓకే, నెక్స్ట్ ట్రూత్ మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రక్షించబడ్డానికి, మనమందరము మన పాపం నుంచి రక్షించబడ్డానికి మారు మనస్సు పొంది యేసు ప్రభువుని విశ్వసించాలా. ఇది రెండో సత్యం. ఇది మారు మనసు పొంది ఆయన్ని అంగీకరించాలా. ఏమండి, ఈ 2 కోంబో ఆఫర్. ఇది కోంబో ఆఫర్, 2 కలిపి ఆఫర్. ఒకటి కాదు, ఒకటి దొరకదు. ఓన్లీ మారు మనసు అంటే కుదరదు. మారు మనస్సు ప్లస్ విశ్వాసం, ఈ 2 అవసరం నువ్వు రక్షించబడాలంటే. ఇది కూడా మనందరం తెలుసుకో ఉండాలి. కొంతమందికి మారు మనసు మాత్రమే ఉంటుంది. మారు మనసు ఏంటో తెలుసా? ఏమండి, మనం ఎంత ఎదుగుతున్నా, ఎంత జ్ఞానాన్ని పొందుతున్నా, ఎంత బైబిల్ చదువుతున్నా ఒక్కోసారి అర్థం కావు. సింపుల్. దేవుడు అందుకనే కొంతమంది బైబిల్ పండితులు ఎన్నుకో ఉన్నాడు. యేసు ప్రభు ఏ విధంగా చెప్పాడు మర్మాల్ని? అరటిపండు ఒలిచిపెట్టేట్టు చెప్పాడు. అలాగే ఈ రోజుల్లో కూడా కొంతమంది భక్తులు ఆయన ఎన్నుకో ఉన్నాడు. మనకు అర్థం కాని వాటిని ఆయన సింపుల్గా వాళ్ళు చెప్తారు. మారు మనసు ఏంటో తెలుసా? పాపము నుంచి తిరగడం. నేను ఇలా ఉన్నాను కదా, ఇక ఇదంతా పాపం అనుకోండి, ఇలా తిరగడం. ఇంతవరకే మారు మనసు అంటే. నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? యేసు ప్రభువుని అంగీకరించడం. అయ్యా, నేను పాపిని, ఆ లోకం నాకు వద్దు, ఆ పాపం నాకు వద్దు, నేను పశ్చాత్తాపడుతున్నాను వాటన్నిటి గురించి అని నిలిచిపోవడం కాదు. నువ్వు నా జీవితంలోకి రా. నువ్వు నా కొరకు, నా పాపాల కోసం శిక్షించబడ్డావు కాబట్టి నా శిక్ష నువ్వు వేసుకున్నావు కనుక అయ్యా నేను అంగీకరిస్తున్నా, నువ్వు హృదయంలోకి రా. ఈ 2 జరిగితేనే రక్షణ అండి. ఇది కూడా మనం తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవులకు ఉండాల్సినటువంటి ఫౌండేషన్ ఇది, ఫౌండేషనల్ ట్రూత్, పునాదిపరమైనటువంటి సత్యం ఇది. కేవలం మారు మనస్సు పొందితేనే కాదు, మారు మనస్సు పొంది యేసు ప్రభువుని రక్షకుడుగా నమ్మి ఉండాలి, విశ్వసించి ఉండాలి. దీనికి ఒక స్ట్రాంగ్ వర్డ్ ఉంది చూడండి బైబిల్లో, అపోస్తుల కార్యాలు 20:21. దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని. దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుండినో ఇదంతయు మీకు తెలియను. సో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఈ మాటలన్నీ. ఏం స్టెప్స్ చూడండి. దేవుని ఎదుట మారు మనసు పొంది అక్కడి నుంచి తిరిగేసాను, నేను పాప జీవితం నుంచి తిరిగేశాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలండి. కొంతమంది పాపాన్ని వదిలేస్తారు. పాపాన్ని వదిలేసి పశ్చాత్తాపడిపోతే అయిపోయింది అనుకుంటారు, రక్షణ వచ్చేసింది. నో, యేసు ప్రభువునే మనము అంగీకరించాలి. యేసు ప్రభువునే మనం హృదయంలో
స్వీకరించాలి. ఆయనకి మాత్రమే అధికారం ఉంది నీ పాపాలు కొట్టేయడానికి. ఎందుకంటే చెప్పాడు కదా, నేనే మార్గాన్ని. ఆయనే దీన్ని చేశాడు, ఈ కార్యం చేశాడు, సిలువ యాగం మన కోసం శిక్షణ అనుభవించాడు. కాబట్టి గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ అథారిటీ. దేవుడు ఆయనకి అధికారం ఇచ్చాడు మనకి రక్షణ ఇవ్వడానికి. కాబట్టి మనము రక్షించబడడానికి మారు మనసుతో పాటుగా యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచాలి. ఇది సత్యం. ఇది నమ్మాలి. ఇది మనము తెలుసుకో ఉండాలి క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా. హల్లెలూయా. సో ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. ఏమనుకున్నాము? మారు మనస్సు ప్లస్ విశ్వాసం. కొంతమందికి మారు మనసు మాత్రమే ఉంటుంది, విశ్వాసం ఉండదు. విశ్వాసం అంటే ఊరిని దేవుడు ఉన్నాడు అనుకోవడం కాదండి. ఇక్కడ యేసు ప్రభువు నా రక్షకుడు, ఇది నమ్మాలి మనం. నా పాపముల కోసం ఆయన శిలువ యాగం చేస్తున్నాడు, ఇది నమ్మాలి. దేవుడు అనే దాన్ని సాతాను కూడా నమ్ముతుందా లేదా? దేవుడు సాతాను నమ్ముతాడు లేదా? వాడు అని నమ్మి వణుకుతాడంట సాతాను. వాడు కూడా విశ్వాసం ఉంది, దేవుడు ఉన్నాడని అనుకుంటు. కాబట్టి ఆ విశ్వాసం కాదు దేవుడు మనల్ని కోరుకునేది. దేవుడు ఉన్నాడని అనుకోవడం కాదు, ఊరికే యేసు ప్రభువునందు మన విశ్వాసము ఉంచాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చెయ్యి అందరంత దూరంలో కొంతమంది కూర్చో ఉన్నారు, వాళ్ళని కదిలించండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓకే, కొంతమంది విశ్వాసం మాత్రమే ఉంచుతారు, వారు మనసు ఉండదు. అది కూడా రాంగ్. అర్థమైంది చెప్పేది? మారు మనసు అనుభవం ఉండదు, కానీ విశ్వాసం ఉంటుంది. అందుకే చాలా సంవత్సరాలుగా చర్చిలకి వెళ్తున్న వారికి సడన్గా ఒకరోజు పాస్టర్ వచ్చి చెప్తారు వాళ్ళు, అంకుల్ లేదా అన్న, నేను బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నాను. ఏమయ్యా ఇన్ని సంవత్సరాలు చర్చికి వస్తున్నాను కానీ విశ్వాసం ఉండేది కానీ ప్రార్థనలు చేసేవాడిని కానీ దేవుడు నాకు జవాబులు కూడా ఇచ్చేవాడు కానీ నాకు పాపము గీపము ఐడియా లేదన్నా, ఇప్పుడు వచ్చింది నాకు ఐడియా. అబ్బో, నేను చాలా దూరంలో ఉన్నాను దేవుడికి. చూసారా? సో అక్కడ ఊరికే విశ్వాసంతో ఇన్ని సంవత్సరాలు వాళ్ళు టైంపాస్ చేస్తున్నారు కానీ నిజమైన మారు మనసు లేదు. కాబట్టి మనం క్రైస్తవులుగా తెలుసుకోవాల్సిన మరో గొప్ప సత్యం ఏంటంటే, రక్షణకి మారు మనసు అవసరము, విశ్వాసము అవసరము. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు కొంతమందిని చెక్ చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ప్రశ్నిస్తున్నాడు. నీకు మారు మనస్సు ఉంది, విశ్వాసం ఉందా? యేసుప్రభువులో విశ్వాసం ఉంచుతున్నావా? నువ్వు యేసుప్రభువులో విశ్వాసం ఉంచుతున్నావు కానీ మారు మనస్సు ఉందా? ఆన్సర్ మనమే చెప్పుకుందాం. హల్లెలూయా. సో ఒక్కసారి యేసుప్రభువుని స్వీకరించాక ఆ రక్షణ అనుభవం వచ్చిన తర్వాత మన పాత పాపాలన్నీ తుడిచివేయబడతాయండి, గ్యారంటీ. అంతవరకు నువ్వు చేసిన ప్రతి పాపము కొట్టేస్తాడు దేవుడు. అలాగని మనమేదో నీతిమంతులుగా పరిశుద్ధులంగా మారిపోతామని కాదు, ఇంకా మనలో ఆ పాపపు నేచరు ఉంటుంది. ఇది కూడా తెలుసుకోవాలి. మనము ఇబ్బంది పడకూడదు, మనల్ని మనం మోసపరుచుకోకూడదు. ఒక్కసారి మారు మనసు పొంది యేసుప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత కొంతమంది అనుకుంటారు, కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, ఏకదం దేవదూత అయిపోతారు అనుకుంటారు. కొత్తోళ్ళు వేధిస్తారు ఫోన్లు చేసి, ఇది బాగోట్లేదే, ఈ ఆలోచనలు బాగోట్లేదే, పడుకున్న ఆలోచనలు వస్తాయి, నేను మారాలి కదా. ఏవండి, మారుతాం. ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్. కానీ ఒకటి గ్యారంటీ, నువ్వు అంతవరకు చేసిన తప్పులన్నీ కొట్టిపడేస్తాడు దేవుడు. ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఈ నేచర్ మనలో ఉంటుంది, దాని గురించి మనం భయపడిన అవసరం లేదు. ప్రార్థనాపూర్వకంగా ఆయన సహాయంతో మనం వాటన్నిటినీ మెల్లమెల్లగా జయించుకుంటూ వెళ్తాం. హల్లెలూయా. సో ఇక్కడ ఈ రక్షకుడిగా మనము ఆయన్ని తెలుసుకోవడంలో కొన్ని విషయాలు ఉన్నాయండి. దేవుడు మన జడ్జి ఎవరండి? ఫైనల్గా జడ్జి ఎవరు అంటే దేవుడు జడ్జి. యాక్చువల్గా ఆయన దేవుడు జడ్జి. మన తప్పులు, మన పాపాలు ఫైనల్ జడ్జి ఆయన. అక్కడ పరలోకం ఎవరు వెళ్ళాలి, నరకానికి ఎవరు పోవాలి నిశ్చయించే ఫైనల్ జడ్జి ఆయన. అయితే అదే దేవుడు
మనకి ఫాదర్గా కూడా ఉన్నాడు. ఏమండి, దేవుడు అర్థం చేసుకోవడం ఆషామాషి కాదు. కొద్దిగా అర్థమైతే సంతోషంగా ఉంటుంది, మనకి సంతోషంగా ఉంటుంది. చూడండి, జడ్జి ఎలాగూ అంటే, చూడండి, అంటే ఫాదర్ అంటే దేవుడు జడ్జి స్థానంలో ఉన్నాడు, ఫాదర్ స్థానంలో కూడా ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే ఈ రక్షణ ఎలా వచ్చింది మనకి? ఈ రక్షణలో అర్థం చేసుకోవాల్సిన విషయాలు 2 ఉన్నాయి. ఒకటి, మనందరికీ మనం చేసిన పాపాలకి శిక్ష రావాల్సిందే. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎవరిగా చెప్పాడు? జడ్జిగా చెప్పాడు. ఇప్పుడు చూడండి, కానీ అందరు నశించిపోవడం ఇష్టం ఆయనకి లేదు. ఒక జడ్జిగా రూల్ పాస్ చేశాడు, కానీ వీళ్ళందరూ బలహీనులే, ఎవరు ఒక్కరు నిలవరే, అందరూ వెళ్ళిపోతారు నరకానికి. కానీ దేవుడు ఎంత ప్రేమమేడంటే తండ్రిగా మారాడు, మనందరికీ విడుదల ఇచ్చాడు. అక్కడ జడ్జిగా జడ్జిమెంట్ ఇచ్చాడు, మీరందరూ నరకానికి ప్రాప్తులని. మరి ఇక్కడ తండ్రిగా మారాడు, తన ప్రియ కుమారుణ్ణి ఇచ్చేశాడు, మనందరినీ తప్పించాడు. నీతిమంతుడండి దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అందుకే ఈ రక్షణ మార్గాన్ని దేవుడు కలుగు చేశాడు కనుక మనం మారు మనసు పొంది యేసు ప్రభుని రక్షకుడిగా మనము నమ్మాలి, అంగీకరించాలి. సో ఇది యొక్క 2వ విషయం, సత్యం ఇది. అలాగే చూడండి, మనము 3వ సత్యం మాట్లాడుకోబోతున్నాం. మనం అందరము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. చాలామందికి ఇది ఉండదు, ఈ జ్ఞానం ఉండదు, ఆ సత్యం తెలియదు కదా. బైబిల్లో అడిగిల్లా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం అంటే ఏంటి అని అడుగున్నారు కొంతమంది. సో పరిశుద్ధాత్మ చేత ఒక్కరు కాదండి. కొంతమంది అనుకుంటారు పరిశుద్ధాత్మ నింపుదల ఓన్లీ ఒకరికి ఇద్దరికి కావాలి, ఈ విధంగా మైకులు తీసుకుని మాట్లాడే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి కావాలి, అందరికీ అవసరం లేదు. కానీ బైబిల్ చెప్తుంది ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ నింపుదల అవసరం. మీకు గుర్తుందా, అన్నం వడ్డించడానికి కొంత గ్రూప్ని సెలెక్ట్ చేస్తున్నారు, భోజనం వడ్డించడానికి బైబిల్లో, అవునా? వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? పరిశుద్ధాత్మ నింపుదల. ఏమంటే భోజనాలు వడ్డించడానికి ఎందుకండి పరిశుద్ధాత్మ నింపుదల? అవసరమా? మనకు అనిపిస్తుంది. కానీ దాని అర్థం ఏంటి? ఎవ్రీ బిలీవర్ నీడ్స్ టు గెట్ ఫిల్డ్ అప్ విత్ హోలీ స్పిరిట్. ప్రతి విశ్వాసి ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడాల్సిన అవసరము ఉంది. ఇది 3వ సత్యం, మనందరం తెలుసుకోవాల్సిన సత్యం. లెట్ us నాట్ గెట్ కాంప్రమైజ్డ్. ఓకే, చాలామంది డౌట్ చేస్తుంటాయి, అమ్మో ఈయన చాలా పెద్ద లోతుల్లోకి వెళ్ళిపోతున్నాడే, ఈ పరిశుద్ధాత్మ గింపుదలలో నాకు లేవు, నాకు రావు అని ఎవరు చెప్పారు? మీరు ఎందుకు అనుకుంటున్నారు రావు అని? ఎందుకు తెలుసా? మిస్కాన్సెప్షన్ అబౌట్ ఫిల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నింపుదల గురించి మనకున్న తప్పుడు ఆలోచన ఏంటి తెలుసా? తప్పుడు ఆలోచన చెప్పండి. జనరల్ పాపులారిటీలో ఉన్న బోధలు ఏంటో తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడితే నువ్వు భాషలతో మాట్లాడతావు, కంపల్సరీ అది. ఏమండి, గిఫ్ట్ అంటే భాషలతో మాట్లాడడం అనేది ఇస్ గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్, ఒక గిఫ్ట్ అది. అంతేగాని ఇది మ్యాండేటరీ కాదు. ఈవెన్ ఐ స్పీక్ ఇన్ టంగ్స్, నేను పరిశుద్ధాత్మ దేవుడు భాషలతో మాట్లాడతాను, దేవుడు నాకు వరం ఇచ్చాడు. కానీ తర్వాత దేవుడే నాకు చెప్పాడు అంటే నేను అనుకునేవాడిని, ఎవరి గురించి నేను ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధాత్మ నింపుదల గురించి ప్రార్థన చేసేటప్పుడు నేను ఫోర్స్ చేసేవాడిని వాళ్ళని, మాట్లాడు భాషలు మాట్లాడని. వస్తే కదా పాపం వాళ్ళకి భాషలు. ఒక పాస్టర్ గారు నా చేతి మీద నాకు ఇప్పుడు భాషలు రాలా, తల మీద చేయబెట్టి ఆయన ప్రార్థిస్తున్నారు, కమ్ బ్రదర్ కమ్ ఆన్ స్పీక్ అని. వస్తే కదా నాకు రావడానికి, అప్పుడు రాలా, నాకు రానే రావట్లే నాకు. ఒక ఆయన అంటారు, నువ్వు అలా వదిలేసి నాలుకని, పరిశుద్ధాత్మ వచ్చి ఆ నాలుకని తిప్పి, నా అద్దాలు తిప్పుతున్నాడు, తిప్పి ఒక విధమైనటువంటి సౌండ్లు వస్తాయంట. ఆ సౌండ్లు ఇదిగా అవన్నీ కరెక్టే, రావాలి కదా. అక్షరాల వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఒకరోజు నాకు ప్రమీలకి జరిగింది. ఎప్పుడు తెలుసా? వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు జరిగింది. ఎవరు చేతిలో చేయి పెట్టి ప్రార్థిస్తే జరగలా. కానీ దట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అ రియాలిటీ. పరిశుద్ధాత్మ నింపుదల తర్వాత భాషలు మాట్లాడడం అనేది
ఒక రియాలిటీ, వాస్తవం, అది వస్తుంది. కానీ పరిశుద్ధాత్మ నింపుదలకి ఇది కంపల్సరీ కాదు. దాన్ని బట్టి మనము చెప్పలేము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకొంచెము తెలుసుకుందాం దీని గురించి. ఓకే, సో ఒక మాటను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 ఒక మాట రాశాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఎవరికి చెప్పాడండి ఇది? పాస్టర్లకు చెప్పాడా? పాస్టర్లకు చెప్పాడా? అపోస్తులకు చెప్పాడా? ఎఫెసీయుల సంఘంలో ఉన్నటువంటి నార్మల్ విశ్వాసులకు చెప్పాను, లాంటి వాళ్ళకి చెప్పాడు ఇది ఈ మాట. ఏమని చెప్పాడు? మద్యముతో వద్దు, మీకు ఆత్మపూర్ణులై ఉండుడి. అంటే మద్యం తాగడం ఆపేసి ఆత్మను తాగడం నేర్చుకోండి. ఆత్మను తాగడం అంటే ఏంటి? గెట్టింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆయన ఆత్మచేత నింపబడడం, సంపూర్ణులై ఉండడం. అందుకే ఒక దగ్గర ఉంది కదా, ఎంతమంది అయితే ఆయన ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని పిల్లలు అనబడతారు. సో కాబట్టి ఆత్మపూర్ణులై మనము ఉండాలి. ఎందుకు తెలుసా? చాలామంది ఆత్మపూర్ణులుగా ఉండడానికి ఇష్టపడమంటే నాకు అవసరం లేదు. ఏమండి, ఈరోజు కొండ బద్దలు కొట్టి, కొండ బద్దలు కొట్టేది, ఇంకేం బద్దలు కొట్టరు కదా, ఇంకా అలాంటి పదాలు ఉంటే అందించాలి మీరు. క్యాచ్ చేసుకుంటాను నేను. కొండ బద్దలు కొట్టినట్టు ఈరోజు పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, నీకు అవసరము పరిశుద్ధాత్మ సంపూర్ణత, నీకు అవసరము, నింపుదల అవసరము. ఆయన చూస్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని ఇవ్వడు, అందరికీ ఇవ్వడానికి రెడీ. ఓన్లీ మనం అడగాలి, మనం వాంఛించాలి. నీ లైఫ్లో, నా లైఫ్లో నువ్వు చేసే ప్రతి పనికి, ప్రతి విషయానికి పరిశుద్ధాత్మ నడిపింపు అవసరము. ప్రైజ్ ద లార్డ్. యేసుప్రభు ఏమంటాడు? నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు, నేను లేకుండా మీరు ఏమీ చెయ్యలేరు. నేను లేకుండా మీరు ఏమీ చెయ్యలేరు అంటే ఏంటి? నేనంటే ఏంటి? యేసుప్రభు ఉన్నాడా? పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ లేకుండా, ఆయన నింపుదల లేకుండా మనం ఏమీ విజయవంతమైన జీవితాలు జరిగిపోద్ది. మనకి అందరూ బతికేస్తారండి, లోకంలో అందరూ బతకట్లా, అందరూ బతికిపోతున్నారు, అలా ఉండిపోద్ది. కానీ విజయవంతమైన జీవితాలు జీవించాలంటే పరిశుద్ధాత్మ నింపుదల మనకి అవసరం. క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా, ఒక విశ్వాసిగా మన సక్సెస్ సాధించాలి అంటే పరిశుద్ధాత్మ నింపుదల మనకి అవసరం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఎందుకు దీనికి ఇంట్రెస్ట్ చూపించట్లేదంటే, ఏమంటే దొంగ ఏమంటుందని కౌంటర్ఫీట్. ఇప్పుడు దొంగ నోట్లు ఉంటాయి కదా, మామూలు నోట్లకి దొంగ నోట్లు కూడా ఉన్నాయి. మరి దొంగ నోట్లు చలామణిలో ఉన్నాయని మనం నిజమైన నోట్లుకి ప్రేమ చూకుండా ఉన్నామా? చెప్పండి. మీరు డబ్బులు వేసి వాడకుండా ఉన్నారా? వాడుతున్నారు కదా. దొంగ నోట్లు లేవా? ఉన్నాయి, మేము చూస్తుంటాం. కనీసం 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఒక్క నోటున వస్తుంది బ్యాంక్కి, దొంగ నోటు. మా దగ్గర మిషన్లు ఉన్నాయి కనుక పట్టేస్తాం. ఓకే, సో అలా ఉన్నాయని ఎవ్వరూ డబ్బులు వాడకుండా ఉన్నారా? వాడుతున్నారు కదా. అలాగే ఈ పరిశుద్ధాత్మ నింపుదల గురించి ఏదో సరికాని బోధలు ఉన్నాయని మనము నిజమైన బోధని అంగీకరించకుండా ఉండడము న్యాయమా? చెప్పండి మీరే. ఏమండి, ఒరిజినలే. ఒరిజినల్ అనుభవం ఎప్పుడు దేవుడు ఇస్తాడు మనకి. ఏదో దొంగ అనుభవాలు ఉన్నాయి, డూప్లికేట్ అనుభవాలు ఉన్నాయని చెప్పేసి ఒరిజినల్ అనుభవానికి దూరం అయిపోతున్నాం మనం. వద్దండి. దేవుని నిజంగా అడిగితే, రాశాడు కదా, ఆయన చేపను అడిగితే పామునిస్తాడా? ఇవ్వడు కదా. రొట్టెని అడిగితే రాయిని ఇస్తాడా? ఇవ్వడు కదా. తెలుసు కదా. మరి పరిశుద్ధాత్మను, ఒరిజినల్ పరిశుద్ధాత్మను నింపుదల మనం అడిగితే ఆయన డూప్లికేట్ ఇస్తాడా? మనము విశ్వాసంతో అడుగుదామండి. దేవా, చాలు ఇంతవరకు వినింది నేను, నాకు నిజమైనటువంటి ఆ పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం నాకు దయచేయి ప్రభువా. కొద్ది ఇంతవరకు నిలిచిపోవాలి. సంపూర్ణమైనటువంటి ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్. మనం దాహం కలిగి ఉందామండి. దాహం కలిగి ఉందాం. పరిశుద్ధాత్మ వైపు దాహం కలిగి ఉందాం. నిజమైన నింపుదల గురించి దాహం మనం కలిగి ఉందాం.
సో 1 కొరింథీయులు 12-14 అధ్యాయాల్లో రాయబడి ఉంది పరిశుద్ధాత్మ వరాల గురించి. కాబట్టి చూడండి 1 కొరింథీయుల పత్రిక 12వ అధ్యాయము 29-30 చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చదువుదాం. 1 కొరింథీయుల పత్రిక 12వ అధ్యాయము 29-30. అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. చాలమ్మా అమ్మ, అది భాషలో పెట్టి 30 వచనం చూపించు శిల్ప. 30. అందరూ భాషలతో అవునమ్మా, శిల్పని అడుగుతున్నాను నేను. ఓకే, 30లో ఏముంది అంటే అర్థం ఏంటండి? అంటే అర్థం ఏంటి? దీని అర్థమైంది? అందరూ అపోస్తులులా అంటే అందరూ అపోస్తులు కాదు. అందరూ ప్రవక్తలా అంటే అందరికి ప్రవచన వరము లేదు. అందరూ బోధకులా కాదు. మళ్ళీ పోయింది. ఓకే, సరే. అందరూ మనకు కావాల్సింది ఏంటంటే ఈరోజు 30 వచ్చిన స్టార్టింగ్లో ఉంది చూడండి. అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అది అందరూ భాషలతో మాట్లాడుతున్నారు అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఏంటి అర్థం? ఇది సంఘం గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. అంటే భాషలు ఆప్షన్ ఇస్తాడు దేవుడు. ఇవ్వాలనుకున్న వారికి ఇస్తాడు, దాన్ని ఎక్కువగా వాంఛించే వాళ్ళకి ఇస్తాడు, అడిగితే ఇస్తాడు ఆయన. కానీ మరి పరిశుద్ధాత్మ పూర్ణులై ఉన్నామన్నాడు కదా, మరి వీళ్ళందరికీ అవన్నీ ఉండాలి కదా. భాషలు కంపల్సరీ అయ్యి ఉంటే వీళ్ళందరికీ వచ్చేసి ఉండాలి కదా పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళకి. కాబట్టి పరిశుద్ధాత్మ వరాలు ఇవన్నీ. పరిశుద్ధాత్మ నింపుదల అనేది బేసిక్ క్వాలిఫికేషన్, మనకు ఉండాల్సినటువంటి మెయిన్ క్వాలిఫికేషన్ అది. పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి క్రైస్తవుడికి క్రైస్తవురాలికి అవసరం. కేవలం సేవ చేసేదానికే కాదు, కుటుంబాన్ని రన్ చేసుకోవడానికి కూడా పరిశుద్ధాత్మ నింపుదల మనకి అవసరం. ప్రైజ్ ద లార్డ్. సో అలాగే 1 కొరింథీయుల పత్రిక 14-19 ఒక మాట రాసింది చూడండి. 14-19. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. చూడండి, ఇది నన్ను వేరేగా అర్థం చేసుకోవద్దు మీరు. సంఘములో గురించి చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు? సంఘములో. నేను అప్పుడప్పుడు ఆరాధనలో కొంచెం ఎమోషనల్ ఫీల్ అయిపోయి ఇంకా తట్టుకోలేక మాట్లాడేస్తా ఆరాధన. ఎందుకంటే ఇంట్లో మాట్లాడుకుంటాం, అది వేరు. కాబట్టి సంఘంలో ఎందుకు నేను చర్చ్లో ఎందుకు కంట్రోల్ చేసుకుంటాను తెలుసా? అన్య భాషల్ని. ఇదిగో ఈ వాక్యం, సంఘములో భాషతో 10,000 మాటలు మాట్లాడేట కంటే ఇతరులకు బోధ కలుగునట్లుగా నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు. కాబట్టి అన్య భాషలని చాలామంది మనలో చాలామందికి ఉన్నాయి వరం అన్య భాషలు మాట్లాడాలి. కానీ దే కంట్రోల్ ద థింగ్స్. ఎందుకు? సంఘములో అవసరం లేదు, ఇంట్లో వ్యక్తిగతంగా మనము చేసుకుందాం. ఇంకోదంటే అన్య భాషల ద్వారా వేరే వాళ్ళకి బెనిఫిట్ కలగదండి, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా నేను ఎప్పుడైనా పరిశుద్ధాత్మ వరాల గురించి మాట్లాడుతున్నప్పుడు తీసుకొస్తాను సబ్జెక్టు. ఆల్రెడీ బైబిల్ స్టడీలో చెప్పుకున్నాం దీన్ని. అన్య భాషల ద్వారా లబ్ధి పొందే వాళ్ళు ఎవరయ్యా అంటే మాట్లాడేవాళ్ళు. హల్లెలూయా. ఇతరులకు కాదు, అది ప్రవచనము ఇతరులకి బెనిఫిట్గా ఉంటుంది, బ్లెస్సింగ్గా ఉంటుంది. కాబట్టి ఈ భాషలు అనేది పరిశుద్ధాత్మ సంపూర్ణతకి సూచన కాదు. మరి ఏంటి సూచన? పరిశుద్ధాత్మ నింపుదలకి ఏంటయ్యా సూచన అంటే చూడండి, ఏంటి సూచన అంటే రోమీయుల రాసిన పత్రిక 8:13 చదువుదాం. 8:13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారే ఇందురు కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఏమండి, పరిశుద్ధాత్మ నింపుదల ఉంటే మొదటి సూచన ఏంటో తెలుసా? పాపం మీద విజయము ఉంటుంది మన జీవితంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ నింపుదలంటే మెయిన్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది తిమ్మిరి లెక్కాయి, కరెంట్ పాస్ అయింది, అన్నీ వస్తాయి. నేను కూడా అనుభవిస్తాను అవన్నీ.
చెమట్లు పడతాయి, వణుకు స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ ఉన్నాయండి, అనుభవాలన్నీ ఉన్నాయి. కానీ అది ఫైనల్ కాదు. పరిశుద్ధాత్మ నింపుదలకి ఉండాల్సింది ఏంటంటే పాపం మీద మనకి విజయం. హల్లెలూయా. అది రుజువు, పరిశుద్ధాత్మ పూర్ణమై ఉన్నాడు దానికి. మరో రుజువు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5:5. రోమీయులకు రాసిన పత్రిక 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా ఏమంట? దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడినది. అంటే ఏంటండి? పరిశుద్ధాత్మ నింపుదల, పరిపూర్ణత ఉంటే ఏముండాలి మన జీవితంలో? ప్రేమ. హల్లెలూయా. పక్కన వాళ్ళకి షేకండి చెప్పండి, పక్కన వాళ్ళకి షేకండి ఇవ్వండి. ప్రైజ్ ద లార్డ్. లేచారా వాళ్ళు? ప్రైజ్ ద లార్డ్. ఓకే, మరో సూచన ఏముండాలి మన జీవితంలో? పరిశుద్ధాత్మ నింపుదల ఉన్నప్పుడు ప్రేమ కనిపించాలి, ప్రేమ కనిపించాలి. ఓకే, అలాగే 8:15 రోమీయులకు రాసిన పత్రిక 8:15 ఇంకో మాట రాస్తుంది. ఏలయనగా మరలా భయపడకుడు, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మన కలిగారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఏమండి? పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వాళ్ళు ఎలా పిలుస్తారంట దేవుడిని? తండ్రి, అబ్బా, డాడీ. ఆ రిలేషన్షిప్ సూచన కనిపిస్తుంది, తండ్రి రిలేషన్షిప్ కనిపిస్తుంది. ఇవ్వండి, ఇలాంటి చాలా ఉన్నాయి, ఇలాంటి సూచనలు రావాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నుంచి పక్కన పెడదాం అది. అన్య భాషలకి పరిశుద్ధాత్మ నింపుదలకి సంబంధం లేదు. పరిశుద్ధాత్మ నింపుదల అంటే ముఖ్యంగా ఇవి కనిపించాలి మన జీవితంలో. ఒక ఆయన అంటాడు, సంఘంలో ఏమో అన్య భాషలతో స్తుతించి వస్తారు, మరి ఇంటికి వచ్చిన తర్వాత తెలుగు భాషలో బూతులు తిడతారంట వైఫ్ని. సంఘంలో మాత్రం పక్కన వాళ్ళు, బా బ్రదర్కి బా ఏం వరం ఉందండి, బా ఏం మాట్లాడతాడు భాషలో. ఇంట్లో మాత్రము అచ్చ తెలుగులో. ఏమండి? పరిశుద్ధాత్మ సంపూర్ణతకి సూచనలు ఉన్నాయి అక్కడ. ఏం నేర్చుకుందాం, మనం సత్యంలో దృఢపడాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవ్వరు కన్ఫ్యూజ్ కావద్దు. అన్య భాషలు ఉన్నాయి, ఈవెన్ ఐ స్పీక్, నేను కూడా మాట్లాడతాను. కానీ పరిశుద్ధాత్మ నింపుదలకి అది మాత్రమే సూచన కాదు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఏమైనా సత్యం తెలుసుకుంటారా? ఇంకో 10 నిమిషాలు ఉంది నాకు. ఓకే, మరో సత్యానికి వెళ్ళిపోదాం. ఏం సత్యాలు తెలుసుకున్నాం ఈరోజు? ఒకటి, నంబర్ 1 ఆయనే మార్గము. నంబర్ 2 మనము మారు మనసు పొంది యేసు ప్రభువుని విశ్వసిస్తేనే రక్షించబడతాము. నంబర్ 3 మనము పరిశుద్ధాత్మ చేత నింపబడము ఆవశ్యకము. నంబర్ 4 మనము తృణీకరించుకోకుండా యేసయ్యని వెంబడించలేము. సింపుల్. ఇది ఒక ట్రూత్ అండి, నగ్న సత్యం ఇది. చాలామంది దాని గురించి పట్టించుకోరు. అంటే యేసు ప్రభువుని నేను వెంబడించాలంటే మధుబాబుని నేను పక్కన పెట్టాలా, దూరం పెట్టాలా? దూరం గెరంగా తొక్కేయాలంతే వాడిని. ఇది జరగాలండి. ఇది జరిగితేనే మనం యేసు ప్రభువుని నేను చెప్పలేదు, బైబిల్ చెప్తుంది, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి అంతే నేను. చూడండి, లూకా సువార్త 9:23. లూకా సువార్త 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనను, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన్ను తాను ఉపేక్షించుకొని, లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్. ఇంగ్లీష్లో ఉంటుంది, లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్. తన్ని తాను నిరాకరించుకొని, రిజెక్ట్ యువర్ సెల్ఫ్. అంటే ఏంటి తెలుసా? ఈగో, అహం, నేను, నాది, ఈ అహంకారాన్ని మనము పక్కన పెట్టాలి, తొక్కేసేయాలి. యేసు ప్రభుని మనం వెంబడించాలంటే అండి మన అహంకారాన్ని మనము తొక్కాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సో ఇది ఒక సత్యం. అలాగే 2 తిమోతి పత్రిక 2:11 రాస్తుంటుంది, ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము. అలాగే
రోమీయులకు రాసిన పత్రిక 6:11 రాసి ఉంటుంది, అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్ముని మీరే ఎంచుకొనిడి. అంటే మనల్ని మనము తృణీకరించుకొని యేసు ప్రభువుని వెంబడించాలి అంటే అర్థం ఏంటంటే పాపానికి మనము చనిపోవాలి. పాపం విషయంలో ఉలుకు పలుకు ఉండకూడదు మనకి, కానీ దేవుని విషయంలో యాక్టివ్ అయిపోవాలి కదా. ఒకసారి నేను నిద్రపోతూ ఉండాను, రాత్రులు భలే గుర్తు నాకు. మా మేనమామ మా అమ్మ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. కొద్దిసేపు నాకు బోరు కొట్టే మాటలన్నీ, నిద్రపోయాను. నేను నిద్ర వచ్చింది. సడన్గా ఒక మాట వినిపిస్తుంది నాకు. మేము అప్పుడు పల్లెటూరులో ఉండేవాళ్ళం, మైపాటి దగ్గర, కొట్టూరు. చిన్నపిల్లలు మేము అంతే. నేను ఒక 3rd స్టాండర్డ్ 4th స్టాండర్డ్ అట్లా చదువుతుంటా. మా మామయ్య ఒక మాట అంటున్నారు, అక్క రేపు నేను బయలుదేరి వెళ్తున్నాను. చెన్నైలో ఉండేవాళ్ళు అప్పుడు ఆయన. వీడిని మధుని తీసుకెళ్తాను నేను చెన్నైకి అన్నారు. టక్ లేసి కూర్చున్నా నేను. ఎందుకు? అది నాకు నచ్చిన విషయం. అంటే నాకు నచ్చిన విషయానికి లేచి కూర్చున్నాను చూడండి. నాకు నచ్చని విషయానికి నిద్రపోయా. అలాగే పాపం విషయంలో మనము చచ్చిన వాళ్ళే ఉండాలి. నిద్రపోవడం కాదు, చచ్చిన వాళ్ళమే ఉండాలి. మనం సంబంధం లే నీతో నాకు అనేటట్టు ఉండాలి. కానీ దేవుని విషయంలో మనము లైవ్గా ఉండాలి, బ్రతకాలి, జీవించాలి దేవుని కోసంగా. సో ఇది జరిగినప్పుడే మనల్ని మనము రిజెక్ట్ చేసుకోగలం. హల్లెలూయా. సో మరొక సత్యాన్ని కూడా తెలుసుకొని ముందుకెళ్ళిపోదాం. మనము దేవుణ్ణి ధనాన్ని రెండింటినీ ప్రేమించలేము. ఇదొక సత్యం. ఇది తెలుసుకో ఉండాలండి మనం, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఒక అది ఒక వేరే సినిమా, అది నా చిన్నప్పుడు చూసాను నేను, ధనమా దైవమా. అది బైబిల్లోంచి ప్రేరిత వచ్చింది, మనకు అప్పుడు బైబిల్ తెలీదు. ధనమా దైవమా, నువ్వు దేవుడా డబ్బా. చివరికి ఆ సినిమాలో కూడా చిన్నప్పుడు చూశానులే, దాంట్లో కూడా చివరికి వాళ్ళు దైవాన్నే ఎన్నుకుంటారు. ఆ దైవాలు వేర్లేండి. బైబిల్ కూడా అదే చెప్తుంది, నువ్వు రెండింటినీ సేవించలేవు, ఏదో ఒకటే ఎన్నుకో. సిరినా దేవుణ్ణా. మన ఆప్షన్ ఏముందండి? మనకి మన ఆప్షన్ ఉందా? ఓన్లీ దేవుడు, ఓన్లీ దేవుడు. ఒకసారి జాన్సన్ బ్రదర్ ఇక్కడ వచ్చినప్పుడు మన మీటింగ్స్లో చెప్పారు, గుర్తుందా? దేవుడికి శత్రువు ఎవరండి అని అడిగాడు ఆయన. క్వశ్చన్ వేశాడు. నేను అటెండ్ అయిపోయిన తర్వాత రికార్డులు చూసా. దేవుడికి శత్రువు ఎవరు అని అడిగారు చాలామందిని. ఏమేమో చెప్పారు, సాతానని చెప్పారు, అది చెప్పారు, ఇది చెప్పారు. ఆయన అన్నాడు సింపుల్, డబ్బులు. దానికి వాక్యాధారం ఇదే చెప్పాడు ఆయన. దేవుడికి ఆపోజిట్ ఎవరు? డబ్బులు. ఏమంటే ఈ రోజుల్లో జరుగుతుంది అదే. కాబట్టి ఈ సత్యం మనకి బాగా తెలియాలి. చాలాసార్లు సాతానుడు యేసు ప్రభుకు వ్యతిరేకంగా, మన విశ్వాసానికి వ్యతిరేకంగా ఏం ఉపయోగించుకుంటాడు తెలుసా? డబ్బు. ప్రైజ్ ద లార్డ్. ఓకే, లూకా సువార్త 16:13 ఈ మాట ఉంటుంది, ఏ సేవకుడును ఇద్దరు యజమానులకు సేవింపలేడు, వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. అలాగే 1 తిమోతి 6:17-18 చదువుదాం. 1 తిమోతి 6:17-18. యెహోమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు అస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయి వారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. చాలా విషయాలు ఉన్నాయి ఆ 2 వాక్యాల్లో. మొదటి వాక్యంకి వెళ్ళాము, ఒకసారి చూసుకుందాం మెల్లగా. కొన్ని వాక్యాలు మెల్లగా చూడాలి మనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక ఏం చేయాలంట? అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక. ధనం ఉంది,
ధనం ఉంది, కానీ నా నేత్రాలు ఎక్కడ ఉండకూడదంట? ధనం మీద ఉండకూడదు. ఎక్కడ ఉండాలంట? సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకించండి అని ఆజ్ఞాపించమంటున్నాడు. కమాండ్ దెమ్. వాళ్ళకి చెప్పే విషయం ఏమండి ఇక్కడ అంటే దేవుడు సుఖాన్ని ఇవ్వడా? ఇది కూడా ఒక రాంగ్ బోధ, దుర్బోధ క్రైస్తవ్యంలో. దేవుడిని నమ్మితే కష్టాలంట, సుఖాలు అసలు ఇవ్వడంటే ఎవరు చెప్పారు? ఇక్కడ ఏముందండి? సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుడు. సుఖం అనే పదం ఉంది ఇక్కడ. ఏమండి, దేవుని డిక్షనరీలో సుఖానికి చోటు ఉంది. కానీ మనం ఏం చేయాలి? ఆయన మీద, ఇవన్నీ ఇచ్చే ఆయన మీద మన మనస్సు ఉంచాలి. బైబిల్లో ఇంకో దగ్గర ఉంటుంది, ధనం మంచిదే కానీ ధనాశ సమస్త కీడులకు మూలం. ధనం మంచిదే, దాని మీద ఆశ ఉంటుంది, అది రాంగ్. అత్యాశ ఉండకూడదండి. దేవుడు ఎంత ఇస్తే దాంట్లో సంతోషపడాలి. హల్లెలూయా. నెక్స్ట్ వాక్యానికి రండి. అక్కడ ఒక పదం ఉంటుంది 19:19లో సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి మళ్ళీ ఆజ్ఞాపించుము. కమాండ్ దెమ్. కాబట్టి మనం సత్క్రియల యందు మన మనస్సు ఉంచాలి. ధనాన్ని ఇచ్చిన దేవుడి ముందు మన మనస్సు ఉంచాలి. ఇలా ఉన్నప్పుడు మనం దేవుణ్ణి సేవించినట్టే. ఒకసారి దేవుడు నాతో చెప్పాడు, ఇది చిన్న విషయం అవ్వచ్చు కానీ నెరవేరింది ఒక రోజు అనమాట. మా కజిన్స్ ఆ రోజుల్లోనే 92, 93 ఆ ప్రాంతం, 95 ఆ ప్రాంతంలోనే మా కజిన్స్ క్రెడిట్ కార్డ్స్, ఇప్పుడు అందరి దగ్గర ఉన్నాయి క్రెడిట్ కార్డులు, అప్పుడు లేవు, వచ్చేవాళ్ళు కాదు, అంత ఈజీ కాదు. క్రెడిట్ కార్డులు యూజ్ చేసేవాళ్ళు. వాళ్ళు షాపింగ్ చేశారు కొన్ని వేలకి, ఇప్పుడు అది కొన్ని లక్షలని చెప్పొచ్చు. 95లో షాపులకు పోవడం, నేను ఎప్పుడు ఆ రాజస్థాన్లో ఉన్నప్పటికీ అలాంటి పెద్ద పెద్ద షాపుల్లోకి నేను ధైర్యం ఎప్పుడు చేయలే, అంటే పెద్ద షాపులు అవి. అప్పుడు నేను తీసుకెళ్ళాను షాపింగ్కి. అక్కడికి వెళ్ళడము, అది నేర్చుకోవడం, మూటలు కట్టడము, కార్డులు ఇచ్చేయడం. నాకు అనిపించింది, నాకు ఎప్పుడు వస్తుంది ఈ టైము అంటే ఏంది కార్డు. ఒకరోజు ఎవరో బోధ ద్వారానో ఏదో మొత్తానికి దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే, ముందు నా నీతి రాజ్యాన్ని నువ్వు వెతుకు, అప్పుడు నీకు సమస్తము ఇస్తాయని చెప్పేసి ఏం చెప్తున్నాడు తెలుసా? ఒకరోజు నువ్వు నీ వెంట ఈ క్రెడిట్ కార్డులు ఇదిగో నన్ను తీసుకో అంటే వస్తాయి, నువ్వు రిజెక్ట్ చేస్తాయి. నువ్వు నాకొద్దు పో. అలాగే ప్రతి ఆశీర్వాదం నీ వెంట వస్తాయి, నువ్వు ఆశీర్వాదం చెప్పాలి. ఇదిగో ఇప్పుడు నాకు అవసరం, నువ్వు పక్కనుండు, నువ్వు రా, మళ్ళీ రా, నేను పిలిచినప్పుడు రా అని చెప్పే టైం నీకు వస్తుంది. ఎప్పుడు? నా నీతిని, నా రాజ్యాన్ని ముందు నాకు నువ్వు ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు దిస్ విల్ హ్యాపెన్. హల్లెలూయా. అలాగే మనల్ని ఆశీర్వదించే దేవుని పైన మన హృదయం ఉన్నప్పుడండి, దట్ ఈస్ ఎ బ్యూటీ. చాలా మంచిగా ఉంటుంది ఆ అనుభవం. కాబట్టి మనము దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి, ధనాన్ని కాదు. నెక్స్ట్ పాయింట్ లాస్ట్కి వచ్చేసాను. సత్యం. నేను మళ్ళీ చదువుతూ ఉంటాను, పాయింట్లు గుర్తుండిపోతాయి మనకి. యేసు ప్రభు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళడానికి మార్గము. అలాగే మనము మారు మనసు పొంది యేసు ప్రభునందు విశ్వసిస్తేనే రక్షణ. అలాగే మరో సత్యము, మనం పరిశుద్ధాత్మ చేత మనందరము నింపబడాలి. అలాగే మరో సత్యము, మరి నన్ను నేను తృణీకరించుకోకుండా యేసు ప్రభువుని వెంబడించడము కష్టము. అలాగే నేను ధనాన్ని దైవాన్ని ఇద్దరిని వెంబడించలేను, ఎవరో ఒకరే. మన చాయిస్ దేవుడే. అలాగే మనం ఒకరినొకరు క్షమించుకోవడము, ఇది కూడా అవసరం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమంటే మంచినీళ్ళు తాగడానికి కూడా మీకు అవకాశం ఉంది ఇక్కడ. ఓకే, మంచినీళ్ళు తాగడానికి వెళ్ళి మొహాలు కూడా కడుక్కొని వచ్చేయచ్చు. అయిపోయింది, నేను వచ్చేస్తున్నాను, ఎండింగ్ వచ్చేసాను. హల్లెలూయా. ఓకే, యోహాను సువార్త 13:35. యోహాను సువార్త 13:35.
35న ఆ. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గల వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనెను. అలాగే 1 యోహాను 4:20. 1 యోహాను 4:20. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. ఓకే, అంటే నా శిష్యులని ఎట్ట గుర్తుపడతారు లోకం మిమ్మల్ని? ప్రేమ, మొదట చదివిన వాక్యం అది. ఆ తర్వాత ఓహో ఐ లవ్ జీసస్ సో మచ్ అని డంబాలు చెప్పుకుంటూ తోటి వ్యక్తిని నువ్వు ప్రేమించకపోతే నువ్వు అబద్ధికుడివే. అంటే కంపల్సరీ కండిషన్ అండి, కంపల్సరీ కండిషన్ ఇది. ఒక విశ్వాసికి ఒకరిని క్షమించడం అనేది కంపల్సరీ. క్షమించి తరాలి, మనం ఒకరినొకరు మనము క్షమించుకుని తీరాలి. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి మనకి. ఆల్మోస్ట్ లాస్ట్ పాయింట్ కనుక ఇది, ఆల్మోస్ట్ లాస్ట్ పాయింట్, లాస్ట్ అని చెప్పలేదు నేను, ఆల్మోస్ట్ లాస్ట్ పాయింట్ కనుక ఇది మనము ధ్యానించాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం అండి. మనము ఇతరుల్ని క్షమించగలిగితే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఏమండి ఇది కండిషన్. దేవుడు దయామయుడు, నేను ఎన్ని చేసినా చేస్తాడు. నో 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 నో. కొన్ని విషయాలు చాలా స్ట్రిక్ట్ అయినా. ఇంకో మనం విస్తుపోయే విషయాలు మనం చూసుకుంటాం చూడండి. ఇందులో చాలామంది ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి ఐ లవ్ యూ చెప్పేస్తారు. ఓ మై డియర్ బ్రదర్ లవ్ యూ, ఓ డియర్ సిస్టర్ ఓ లవ్ యూ, వి మిస్ యూ. మీకు తెలుసా, ఇంట్లో వాళ్ళు మీ చుట్టుపక్కల కాసుకో ఉన్నారు ఆ ప్రేమ మాటల కోసం. వాళ్ళకి మాత్రం చెప్పం, వాళ్ళకి మాత్రం చెప్పం ఆ మాటలు. ఎవరెవరికో ఫోన్ చేసి ఓ లవ్ యూ సో మచ్ డార్లింగ్. ఏం ఇంట్లో లేరా డార్లింగ్స్? వాళ్ళకి చెప్పం ఈ మాట. ఏమంటే రియల్లీ మనం ఫన్గా అనిపించినా దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు ఈరోజు మనల్ని. నీ పక్కనే ఉన్నారే, నీ ఎదురుగానే ఉన్నారే, వాళ్ళకి పంచకుండా నీ ప్రేమని ఎవరెవరికో పనిచేస్తున్నావు అంటే ఏంటి అర్థము? నీ ఎదుటి వాడిని ప్రేమించడం టఫ్, కష్టం. ఎక్కడెక్కడో ప్రేమించే మాటలతో ప్రేమించేసేయచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అది కంపల్సరీ, నువ్వు ప్రేమించాల్సిందే. ఇది సత్యం, ఇది ఎవ్వరు మర్చిపోకూడదు. పునాది ఇది మన క్రైస్తవ జీవితానికి. చూడండి, ఒక విస్తుపోయే విషయం ఏంటో తెలుసా? మత్తయి సువార్త 18వ అధ్యాయము 23-35 చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. మనం చదవనవసరం లేదండి. అందులో ఒక రాజు కొన్ని విషయాలను సెటిల్ చేసుకోవాలనుకుంటాడు. సేవకుల విషయంలో ఫైనాన్షియల్గా, ఆర్థిక విషయాలు కొన్ని సెటిల్ చేసుకోవాలనుకుంటాడు. ఏం సెటిల్ చేసుకోవాలనుకుంటాడు? వాళ్ళకి ఇచ్చిన అప్పులు గిప్పులని సరి చేసుకొని చూసుకోవాలనుకుంటాడు. సరే, ఇంకందరిని పిలుస్తాడన్నమాట. పిలిచి వాళ్ళకి ఎంత అప్పు ఉంది ఏంటి అని కనుక్కొని సెటిల్ చేసుకోవాలనుకుంటాడు. మరి ఒక వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తికి చెప్పాడు, బాబు ఇంత అప్పు ఉంది నీకు, కాబట్టి నువ్వు ఇమీడియట్గా తీర్చేసేయాలి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అయ్యా నువ్వు అంతా హార్డ్గా ఉండొద్దు, నాకు కొంచెము సమయం ఇవ్వు అని అంటాడు. సరే పో, సమయం ఇచ్చాను కానీ అంటాడు. సమయం ఇవ్వడం కాదు, క్షమించేస్తాడు. ఆ డబ్బులు మళ్ళీ తిరిగి ఆశించాడు. ఇంకా ఆయన క్షమించేస్తాడు. ఆయన అడిగింది ఏంటి? ఇంకొంచెం కృప చూపు అని అడిగాడు. ఈయనేమన్నాడు? గో, ఎంత పెద్ద కృప అండి అది. కానీ ఈయనేం చేశాడు? అతనికి ఇవ్వాల్సిన అతని దగ్గరికి పోయి కఠినంగా బిహేవ్ చేస్తాడు. ఇది వేరే వాళ్ళు చూసి ఈ రాజుకి చెప్తారు, ఇలా జరిగింది, చాలా బాధ వేసింది సార్, మీరు పాప ఆయన్ని అన్నీ మన్నించేశారు కదా, మరి ఆయన చేయలేకపోతున్నాడు, అన్యాయం కదా సార్ అంటే, వాడిని పిలవండి అంటాడు. ఇక్కడ చదవండి, 3 వాక్యాలు చెప్తాను, ఈ 3 వాక్యాలు చదవండి. 18వ అధ్యాయము 32వ వాక్యంలో ఆయన కోపము ఎందుకు వచ్చింది? కోపం ఆయనకి అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటేవి కనుక. ఒక్క నిమిషం ఏమన్నాడు? తెలుగులో చాలా మంచి పదం రాశారు. ఇక్కడేం రాశాడు తెలుసా? యూ వికెడ్ సర్వెంట్. వికెడ్ అంటే తెలుసా? దుష్టుడు. దివ్యాను డిక్షనరీ రాయాలా? దుష్టుడు, దుర్మార్గుడు, ఇది వికెడ్ అంటే అర్థం. మన తెలుగు వాళ్ళు పాపం చాలా స్మూత్గా రాశారు.
చెడ్డదాసుడా అని. దుర్మార్గుడా, ఇది ఆయన అనింది అక్కడ. దుర్మార్గుడా, దుష్టుడా, ఏం చేస్తున్నావు నువ్వు? ఏమండి, ఇక్కడ ఎందుకు మనం నొక్కి ఒక్కనిస్తున్నామంటే ఈ విక్కడ్ అనే పదాన్ని, దుర్మార్గుడు దుష్టత్వం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, మనము వేరే వాళ్ళని ఫర్గివ్ చేయలేనప్పుడు, క్షమించలేనప్పుడు దేవుడి దృష్టిలో మనం ఏంటి? దుర్మార్గులం. ఆయన అంటాడు కూడా మనల్ని ధైర్యం చేసి, ఆయన ధైర్యం చేయని అవసరం లేదు, ఆయన అంటాడు మనల్ని. ఓకే, 34వ వాక్యంలో ఒక మాటను చూడండి. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించెను. అంటే మొదటిగా మనము ఇంకొకరిని క్షమించలేనప్పుడు దేవుడు మనల్ని దుర్మార్గులుగా, దుష్టులుగా చూస్తాడు. నెంబర్ 2, మనం ఒకరిని క్షమించలేనప్పుడు ఆయన కోపాన్ని మనము రెచ్చగొట్టిన వాళ్ళు అవుతాం. అయిందా? కరెక్టేనా? ఏమన్నాడైనా? అందుచేత వాని యజమానుడు కోపపడి, ఎందుకు వచ్చింది కోపం ఆయనకి? తను చూపించిన క్షమాభిక్ష వాడు ఇంకొకరికి చూపించలే. 3వది 34వ వచనంలోనే ఉంది. ఎవరికి ఇచ్చాడు ఇవన్నీ? అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరుచు వారికి వానిని అప్పగించెను. ఇక్కడ ఉంది, డెలివర్డ్ హిమ్ టు ది టార్మెంటర్స్. బాధపరిచేవాళ్ళు, తెలుగులో చాలా చక్కని పదం రాశారు, కానీ టార్మెంటర్స్ అంటే శిక్షించేవాళ్ళంట. ఇంకొక ట్రాన్స్లేషన్ ఉంది, డీమన్స్, దెయ్యాలకు అప్పచెప్పినట్టుంది ఇంకొక ట్రాన్స్లేషన్లో. అంటే నువ్వు నేను మనల్ని క్షమించిన అది మర్చిపోయి వేరే వాళ్ళని క్షమించినప్పుడు దేవుడు మనల్ని ఎవరికి అప్పచెప్తాడంట? బాధించే వాళ్ళకి, అంటే శిక్షకి అప్పచెప్తాడు. ఖబర్దార్. ఏమండి, చాలామంది ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. క్షమించడం అనేది చాలా ఇంపార్టెంట్. మన తరతరాలు ఆశీర్వదించబడాలంటే ఇది మనం నేర్చుకోవాలి. మనం ఒకరిని క్షమించాలి. ఈరోజు ఆ క్షమించలేకనే చాలా కుటుంబాల్లో అనారోగ్యం తాండవం ఆడుతుంది. దానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు క్షమించలేకపోవడమే, ఒకరిని క్షమించలేకపోవడమే. మనం పోరాడదామండి దేవునిలో, ప్రార్థనలో పోరాడదాం. దేవా, నాకు ఆ క్షమించే శక్తి దయచి. ఎవరో చూస్తున్నారని కాదు, ఎవరో ఏదో అనుకుంటారని కాదు, దేవుడికి ఉగ్రతకి పాత్రలు అవుతున్నాం మనం. దేవుడు ఎట్లుంటుందండి మనకు కనపడి? దుర్మార్గుడా మధు అంటే ఎలా ఉంటుందండి? నాకు చెప్పండి. అది ఎప్పుడు అంటాడు? ఇంక ఏ కేసులో అండు దేవుడు. నువ్వు ఒకరిని క్షమించలేకపోతే ఆ మాట దేవుడి గుండా వస్తుంది. ఇంత కష్టపడి దేవుడు మన కోసం ప్రాణం పెట్టి మనల్ని ఎన్నుకుని మనల్ని తుడిచి కడిగి రక్షించి నీతిమంతులుగా తీర్చి ఎంత ప్రేమ చూపించిన దేవుడి చేత ఆ మాట అనిపించుకోవడం అవసరం మనకి. అలాగే తిరిగి ఆయన శిక్షకి మనల్ని అప్పగిస్తాడంట. హ్యాండెడ్ ఓవర్ టు టార్మెంటర్స్. బాధించే వాళ్ళకి మనల్ని అప్పచెప్తాడంట. ఇక్కడ ఒక సీక్రెట్ చెప్పి నేను ముగించేస్తాను. కొంతమంది అంటారు, ఒకరిని క్షమించేస్తే వాళ్ళతో మరి సహవాసం చేయాలి కదా. ఏమైనా మీ అందరికీ గొప్ప రిలీఫ్ ఇచ్చే మాట చెప్తున్నాను నేను. ఒక భక్తుడు అన్నాడు, నేను కన్విన్స్ అయ్యాను దానికి. నిజంగా వారు కోరుకుంటే మనం ఇవ్వాలా సహవాసం. వారు కోరుకున్నప్పుడు నువ్వు బలవంతంగా పోయి సహవాసం చేయని అవసరం వాళ్ళతోటి, కానీ మనసులో క్షమించితే చాలు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇలా ఉంటాయి కొన్నిసార్లు మనకి. దేవుడు ఏమంటాడు? నువ్వు వాళ్ళతో వెళ్ళి సహవాసాలు పెట్టుకోవడం అలా ఎన్ని వదిలి, నేను చెప్పింది ఏంటి? నీ మనసులో వాళ్ళని క్షమించేసి, అలా వాళ్ళు నువ్వు వద్దనుకున్నప్పుడు బలవంతంగా నువ్వు పోనవసరం వాళ్ళ దగ్గరికి, కానీ మనస్సులో నాకు ఇది కనపడుతుంది, ఈ మనసులో కనిపిస్తుంది. హల్లెలూయా. నేను ఇందాక చెప్పాను, ఆల్మోస్ట్ అన్నాను కానీ ఇప్పుడు లాస్ట్కి వచ్చేసాను. మనము యేసు ప్రభువు రెండవ రాకడికి సిద్ధపడాలి.
ఇది ఒక సత్యం, లాస్ట్ సత్యం ఇది. అంటే కంపల్సరీగా మనం తెలుసుకోవాల్సిన సత్యాలు చెప్తున్నాను, మాట్లాడుతున్నాను నేను. 1 యోహాను 2:28, 1 యోహాను 2:28. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకయందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన యందు నిలిచి ఉండాలా? ఎప్పటికీ? ఆయన రాకడికి. అంటే రాకడ కోసం మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. 1 యోహాను 3:3 లాస్ట్ వాక్యం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఏ నిరీక్షణ? ముందుకెళ్ళండి. 3:2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. అంటే ఎవరైతే ఆయన రెండవ రాకడ కోసము వేచి ఉంటారో వాళ్ళ గురించి 3వ వాక్యం చెప్పముంది. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని వాడు, ఏ నిరీక్షణ? ఆయన తిరిగి వస్తాడు. ఆయన నిరీక్షణ పెట్టుకుని వాడు ఏం చేస్తాడంట? ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను తాను పవిత్రునిగా చేసుకును. అంటే నట్షల్గా ఫైనల్గా చెప్పాలంటే ఆయన రెండవ రాకడికి మనము సిద్ధపరచుకోవాలి. కళ్ళు మూసుకుందామండి. మనం మాట్లాడుకునేవన్నీ ఒక్కసారి మనకి ఫౌండేషన్స్, పునాదుల్ని బలపరుచుకునేలా ఇంకొకసారి ధ్యానించి మరి మననం చేసుకుని దేవుని సహాయాన్ని మనం అడుగుదాం. పరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. అవును తండ్రి, మేము చాలామంది ప్రభువా ఎప్పుడో మారు మనసు పొంది నిన్ను రక్షకుడిగా ఎరిగాము. కానీ కాలక్రమేణా తండ్రి కొన్ని సత్యాలు మర్చిపోయి ఉన్నాం, కొన్ని సత్యాలను సీరియస్గా తీసుకోలేదు. కానీ ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి వాళ్ళు తెలుసుకోవలసినటువంటి అయ్యా కొన్ని సత్యాలు వాళ్ళు గుర్తుంచుకుని ఎప్పటికీ మర్చిపోకూడనటువంటి సత్యాలు ఈరోజు మాకు గుర్తు చేసావు. అవును తండ్రి. అయ్యా, మేమందరము ఒక విషయాన్ని ప్రభా ఎరగాలి. దేవునిలోకి నడిపించడానికి యేసు ప్రభు ఒక్కడే అనే మార్గం, ఆయన ఒక్కడే, ఆయన ద్వారానే తప్ప ఇంకా ఎవరి ద్వారాను మేము నిన్ను సమీపించలేము. ఈ విషయాన్ని ప్రభా మాకు గుర్తు చేసేందుకు నీకు వందనాలు. అలాగే మేము రక్షించబడాలంటే మారు మనసు అనుభవంతో పాటు నీ వైపు తిరిగే అనుభవం, నిన్ను రక్షకుడిగా నమ్మే అనుభవం మాకు ఉండాలి. కాబట్టి అయ్యా, మారు మనసుతో పాటుగా నీ యందు విశ్వాసం ఉండడము చాలా ఇంపార్టెంట్ ప్రభా. కేవలం మారు మనసు నడవదు, కేవలం విశ్వాసం నడవదు. మారు మనసు మరియు విశ్వాసము కలిసినప్పుడు ప్రభా ఆ రక్షణ అనుభవాన్ని మేము పొందుతాం. రక్షణకి ఇవి అవసరమని తెలుసుకున్నందు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి, మా దైనందిన జీవితంలో నీ ఆత్మచేత నింపబడము తండ్రి ఎంత అయ్యా ముఖ్యమో ఈరోజు మాకు గుర్తు చేశావు. మేమందరం కూడా తండ్రి ఇది కంపల్సరీగా మా జీవితాల్లో ఉండవలసిన విషయంగా గుర్తించి ఈ సత్యాన్ని ప్రభువా మేము నమ్మి మేమందరం ఆత్మపూర్ణులమై నీ ఆత్మచేత నడిపించబడే వాళ్ళంగా ఉండగల కృపను మాకు దయచేయండి. అలాగే మేము నేర్చుకున్నాం ప్రభువా, నీ ఆత్మచేత నింపబడితే మాలో పాపం మీద విజయం ఉంటుంది, మాలో నీ ప్రేమ ప్రవహిస్తుంది, మాలో నిన్ను దేవుడిగా చూసి భయపడ్డం కాదు ప్రభువా, తండ్రిగా నిన్ను ప్రేమించగలిగే పిల్లలంగా మేము ఉంటాం. అటువంటి బంధము మా మధ్య ప్రభా ఉంటుంది. నీకు వందనాలు. అలాగే ఈరోజు మరో సత్యాన్ని మీరు మాకు నేర్పించావు తండ్రి. నన్ను నేను మరి రిజెక్ట్ చేసుకోకుండా, తృణీకరించుకోకుండా తండ్రి నిన్ను వెంబడించలేము. మాహాన్ని మేము జయించాలి. నేను నా సొంత ఆలోచనలు, నా స్వార్థము, అయ్యా నా ఉద్దేశాలు కాదు ప్రభువా, నీ ఉద్దేశాలనే ఉండాలి. నిన్ను వెంబడించాలి, నీ చిత్తాన్ని వెంబడించాలి. అటువంటి కృప మాకు దయచేయండి. అలాగే దేవుని అయ్యా డబ్బుని మేము ప్రేమించలేము, ఒకేసారి ప్రేమించలేము ప్రభా. కానీ మాకు కావాల్సింది ఒకటే తండ్రి, నువ్వు. ఇవన్నీ అనుగ్రహించే నిన్ను మేము చూడాలి, నిన్ను మేము ఆరాధించాలి. అటువంటి విశ్వాసం మాకు దయచేయండి. అలాగే నా తండ్రి, చాలా ముఖ్యమైన విషయం ప్రభా, మేమందరము అక్కడో ఇక్కడో ఫెయిల్ అవుతున్న విషయం తండ్రి, ఒకరినొకరు క్షమించుకోవడం. దేవా, మా క్రైస్తవ ఇళ్లల్లోనే, మా క్రైస్తవ గృహాల్లోనే ప్రభా ద్వేషం ఉంది, పగుంది,
పట్టింపులు ఉన్నాయి అయ్యా తండ్రి, విద్వేషాలు ఉన్నాయి తండ్రి. నా తండ్రి, మమ్మల్ని నీ కృపతో నింపండి. ఒకరినొకరు క్షమించుకునే శక్తి దయచేయండి. మేము విన్నాం ప్రభువా, మేము ఒకరిని క్షమించకపోతే మమ్మల్ని నువ్వు దుష్టులుగా పరిగణిస్తావు. మేము ఒకరినొకరు క్షమించుకోకపోతే నీ కోపాగ్ని మా మీద ఉంటుంది. మేము ఒకరినొకరు క్షమించుకోకపోతే అయ్యా మమ్మల్ని శిక్షించే వారికి శిక్షకి నువ్వు అప్పచెప్తావు. నా తండ్రి, ఇవన్నీ ఎరిగి ఇది ఎంత అవసరమో, క్షమాగుణం ఎంత అవసరమో తండ్రి మేము గ్రహించి ఈ సత్యంలో నిల్చుండే శక్తిని మాకు దయచేయండి. అలాగే ఫైనల్గా నా తండ్రి, మా జీవితం అంతా బాగానే పోతుంది, బాగా నడిచిపోతుంది, మేము ప్రార్థిస్తే జవాబులు వచ్చేస్తున్నాయి, అన్నీ ఓకే ఓకే అంత సాఫీగా జరిగిపోతుంది. కానీ అసలైన విషయం మర్చిపోతున్నాం ప్రభా. ఈ సత్యాన్ని ఈరోజు మాకు గుర్తు చేసేందుకు నీకు వందనాలు. మీ రెండవ రాకడ ఎప్పుడైనా జరగవచ్చు, లేదా మేము ఈ లోకాన్ని విడచడం అనేది ఎప్పుడైనా జరగవచ్చు ప్రభా. అయ్యా కానీ దేనికైనా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలి. నిన్ను కలవడానికి, నిన్ను మీట్ అవ్వడానికి తండ్రి మమ్మల్ని సిద్ధపరచుకోవాలి. నీ పరిశుద్ధతలో, నీ నీతిలో మేము సిద్ధపరచుకోవాలి. అయ్యా ఈ సత్యాల్లో మేము పాతుకుపోయేలా మాకు సహాయం చేయండి. ఈ సత్యాల్లో మా విశ్వాస పునాదుల్ని నిర్మించుకునేలా మాకు సహాయం చేయండి. మరొక్క మారి మా సంఘాన్ని చేతులకు అప్పచెప్పుకుంటూ మహిమ ఘనత నీ నామానికి ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.